ఓవైపు క్యాన్సర్, మరోవైపు లివర్ ఇన్ఫెక్షన్. ఏపీలోని ఆ రెండు గ్రామాలకు ఏమైంది? రోజురోజుకు బాధితుల సంఖ్య పెరగడానికి కారణాలేంటి? అసలు ఆ గ్రామాల్లో ఏం జరుగుతోంది? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రెండు గ్రామాలను క్యాన్సర్, లివర్ వ్యాధులు హడలెత్తిస్తున్నాయి. బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కలకలం సృష్టిస్తోంది. ఏడాది కాలంలోనే ఏకంగా 200 మందికి పైగా ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకోగా 30 మంది ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. నిత్యం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గ్రామస్తులు అనూహ్యంగా క్యాన్సర్ బారిన పడ్డం ఏంటని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే అంశంపై తాజాగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శాసనసభలో ప్రస్తావించారు. దీంతో కూటమి ప్రభుత్వం బలభద్రపురంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వం ఆదేశాలతో గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. అలాగే 31 వైద్య బృందాలు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరించాయి. క్యాన్సర్ అనుమానితులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో 38 మందికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 29 మందికి సాధారణ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీరిలో ఎముకల సమస్యలతో 2, గైనిక్ సమస్యలతో 2, లివర్, కిడ్నీ సమస్యలు, తీవ్రమైన రక్తహీనతతో ఒక్కొక్కరు బాధపడుతున్నట్లు తేలింది. బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు లేవని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మరో 3 నెలల తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించాలని వైద్యులు సూచించారు. మరోవైపు ప్రాథమిక పరిశోధనలో భూగర్భ జల కాలుష్యం, వాయు కాలుష్యం కారణంగానే క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బలభద్రపురం దగ్గరలో ఉన్న గ్రాసిం ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్య కారకాలు నీటి నాణ్యత, గాలి స్వచ్ఛతను ప్రభావితం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామంలోని 25 ప్రదేశాల నుంచి నీటి నమూనాల్ని సేకరించి పరీక్షల కోసం పంపినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సమస్యపై తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. రంగరాయ మెడికల్ కాలేజ్ వాళ్ళు చేసిన టెస్టుల ఆధారంగా 1295 మందికి చేస్తే 62 కేసులు ఉన్నట్టు నమోదైనవి. ఈవెన్ 62 తీసుకున్నా ఇవాళ నేషనల్ యావరేజ్ కన్నా 6 రెట్లు అధికంగా ఉన్నట్టు అర్థమవుతా ఉంది. అందువల్ల ఇది ఆందోళన కలిగించే అంశం. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు జరగాలి. అప్పుడు మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయి. ప్రజలను ఆందోళన కలిగించే అంశం నుంచి బయటకు తీసుకురావాలి. ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాలి. ఏదైతే దీనికి సంబంధించిన మూల కారణం ఉందో దాన్ని శోధించి దాన్ని నిరోధించాలి. ఇదిలా ఉంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లివర్ ఇన్ఫెక్షన్లు కలకలం సృష్టిస్తున్నాయి. పల్లమని గ్రామంలో లివర్ ఇన్ఫెక్షన్లు ప్రబలాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన జిల్లా వైద్య సిబ్బంది 15 ఏళ్లు పైబడిన వారందరికీ ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 2000 మందికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ర్యాపిడ్ టెస్టుల్లో 200 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అమలాపురం ప్రభుత్వాసుపత్రిలో రక్త నమూనాలకు మరిన్ని పరీక్షలు జరపనున్నారు. ఒక్కొక్కరికి 6000 రూపాయల విలువైన వైద్య పరీక్షలు ప్రభుత్వం ద్వారా ఉచితంగా చేస్తున్నారు. కాలేయం ఇన్ఫెక్షన్లు అనేక రకాలుగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. వాటిలో కొన్ని సాధారణమైనవి, మరికొన్ని తీవ్రమైనవి అంటున్నారు. మొత్తానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆ రెండు గ్రామాల సమస్యపై సమగ్ర విచారణ జరిపించి తక్షణమే పరిష్కరించాలని జనం కోరుతున్నారు.